అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పట్ల వివక్ష చూపుతూ పాకిస్తాన్కు అనుకూలంగా మారారా? పాకిస్తాన్ ప్రభుత్వంతో ట్రంప్ కుటుంబం చీకటి ఒప్పందాలే అందుకు కారణమా? గల్ఫ్ దేశాల సంపదపైన ట్రంప్ కన్నేశారా? గిఫ్ట్ తీసుకోవడం కరెక్ట్ కాదన్న జర్నలిస్ట్పై ట్రంప్ ఎందుకు రుసరుసలాడారు? ఆయనకు డబ్బు, వ్యాపారం తప్ప ఇంకేమీ పట్టవా? పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేశానని ట్రంప్ ఇటీవలే గొప్పగా చెప్పుకున్నారు. అసలు ఇక్కడ ఘర్షణలపై ఆయనకెందుకంత ఆసక్తి అనుకుంటున్నారా? దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్తో ఆయన కుటుంబానికి ఉన్న వ్యాపార లావాదేవీలు. వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కంపెనీలో ట్రంప్ కుటుంబానికి 60% వాటా ఉంది. ఆ కంపెనీ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్లామాబాద్ ను సౌత్ ఆసియా క్రిప్టో క్యాపిటల్ గా మార్చాలి అనుకుంటోంది ట్రంప్ కుటుంబం కంపెనీ. ట్రంప్ ఇద్దరు కుమారులు ఎరిక్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ట్రంప్ అల్లుడు జేరెడ్ కుష్నర్ కు ఇందులో వాటాలున్నాయి. తమ చీకటి వ్యాపారాలకు పాకిస్తాన్ ను అడ్డాగా చేసుకుంది ట్రంప్ కుటుంబం. పైకి భారత్ కు సపోర్ట్ చేస్తున్నట్లే కనిపించే ట్రంప్ లోపల మాత్రం పాక్ కు మద్దతిస్తున్నారు. పాకిస్తాన్ నాశనమైతే ట్రంప్ కుటుంబం కోట్లాది రూపాయలు కోల్పోతుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడే అయినా అంతకు మించి వ్యాపారవేత్త. క్యాసినోల నుంచి రియల్ ఎస్టేట్ వరకు ఎన్నో దందాలు చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు హవాలాకి బదులుగా డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో తరలిస్తున్నాయి. భారత్ లాంటి దేశాలు క్రిప్టో కరెన్సీకి అంత అనుకూలంగా లేవు, నియంత్రణలు ఉండాలంటున్నాయి. అందుకే పాక్ లాంటి రోగ్ కంట్రీస్ ను క్రిప్టో కేంద్రాలుగా మార్చుకుని డబ్బు దండుకోవచ్చు అనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈయనకు ప్రతిదీ వ్యాపారమే. ఒక పని చేస్తే లాభం ఎంత, నష్టం ఎంత అని బేరీజ్ వేసుకోవడం ట్రంప్కు అలవాటు. మొన్నటికి మొన్న గ్రీన్లాండ్ లో మైనింగ్ కోసం ప్రయత్నించారు. ఏకంగా దాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు. తన కుమారుణ్ణి గ్రీన్లాండ్ పర్యటనకు పంపించారు. డెన్మార్క్ అడ్డం తిరిగేసరికి దానికి బ్రేక్ పడింది. అమెరికా కంపెనీల మైనింగ్ కోసం ఉక్రెయిన్లో భూభాగాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరుదైన ఖనిజాలు ఎక్కడ దొరుకుతాయో కొట్టేద్దామా అనే ఆలోచనలోనే ఉంది ట్రంప్ కుటుంబం. ట్రంప్ తొలి గల్ఫ్ పర్యటనలోనే కుటుంబ సభ్యుల వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు ట్రంప్. పనామా కాలువను వశపరుచుకుని వ్యాపారాలు చేయాలనుకున్నారు. అది కూడా బెడిసికొట్టింది. అరబ్ దేశాల సంపదను, విలాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు డొనాల్డ్ ట్రంప్. ఖతారీ ప్యాలెస్ లోని పాలరాయిని చూసి అద్భుతమైనవని మెచ్చుకున్నారు. సౌదీ అరేబియాలోని ధగధగా మెరిసే విమానాలపైన ఆయన ప్రశంసలు కురిపించారు. వాటితో పోలిస్తే తన ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎంతో చిన్నదని, ఆకట్టుకునేలా లేదని అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాలు అత్యాధునిక బోయింగ్ 747లను వాడుతున్నాయని, తాను దశాబ్దాల నాటి విమానాన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంటే ట్రంప్ ఎక్కడికెళ్లినా డబ్బు, విలాసాలపైనే ఆయన దృష్టి ఉంటుంది. వేల కోట్లుండే వారిని మాత్రమే కలుస్తారు. మామూలు వారికి అపాయింట్మెంట్ ఇవ్వరు. దోపిడీకి అవకాశం లేకపోతే పేద దేశాల వైపు అస్సలు చూడరు. ట్రంప్ తనలోని రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్ తాలూకు అసలు స్వరూపాన్ని, స్వభావాన్ని బయటేసుకుంటున్నాడు. నిన్నగాక మొన్న ఆయన గల్ఫ్ దేశాల పర్యటనలో అక్కడ విలాసవంతమైనటువంటి భవంతులు, మార్బుల్తోనూ అలాగే గోల్డ్ ప్లేటెడ్ వీటితోనూ ఉన్నటువంటి గదులు, వాటన్నింటినీ చూసి ఆయన ఆశ్చర్యపోయి అమెరికాలో తన వైట్ హౌస్ ఎంత పాతగా ఉందో అని బాధపడేటువంటి వాస్తవం కనపడుతుంది. గతంలో అనేక మంది అధ్యక్షులు వైట్ హౌస్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇట్లాంటి ఆలోచనలు చేయలే. కానీ ట్రంప్ చేస్తున్నాడు. ట్రంప్ చేయటం వెనక మీకు చాలా కనపడుతుంది. ఎందుకంటే ట్రంప్ స్వాభావికంగానే ధనికులకు అనుకూలం. అమెరికా అధ్యక్షుడు ఇలాంటి గిఫ్ట్లు విదేశాల నుంచి తీసుకోకూడదు, విలాసవంతమైన గిఫ్ట్లు అనేది ఒక అమెరికా రాజ్యాంగం విధిస్తున్నటువంటి నిషేధం. కాబట్టి ఈ 2 కారణాల దృష్ట్యా అది కొంత వెనకంజ వేయచ్చు. కానీ ఏదైనా ఏంటంటే స్వాభావికంగా ఆయనకున్నది ఏంటంటే ఆయన బయట పెట్టుకుంటున్నాడు. ఆయనతో మంచి సంబంధాలు 2017-20 టైంలో కూడా పెట్టుకున్నారు. వాళ్ళకి ఒకటే పాలసీ కావాలి, మీ జోలికి రాను, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పరిపాలించుకోండి, అమెరికా నుంచి వస్తువులు కొనండి అన్నారు. అదే కాకుండా ఇప్పుడు వచ్చిన అలిగేషన్స్ ఏంటంటే ఆయన వ్యాపారాలు వాటికి కూడా సాయం చేస్తున్నారని అలిగేషన్ వచ్చింది. ఆయన ఓపెన్గా అంటున్నాడు, నేను వ్యాపారం చేసే మనిషి ఇప్పటి నుంచి కాదు, నాతో వ్యాపారం చేయాలని ఉందా, చేస్తాను, మీరు ఎవరు అడ్డం ఉన్నారన్నాడు. అదే కాకుండా ఇప్పుడు ఖతార్
ఒక పెద్ద ప్లేన్ గిఫ్ట్ ఇస్తుంది. అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకుంటున్నాడు, ఆయన దిగిపోయాక ఆఫీస్ ఆయన అవుతుంది అంటే ఓపెన్గా చేస్తున్నాడు. ఖతార్కి, సౌదీ అరేబియాకి అందరికీ ఏంటంటే పలుకుబడి కొనుక్కోవటం. 1000 మందిని వెళ్ళి వాషింగ్టన్లో కొనుక్కునే బదులు పెద్దవాళ్ళనే సరిగ్గా చూసుకుంటే అయిపోయింది కదా అని డైరెక్ట్గా వాళ్ళు ఏమి వెనకపడకుండా చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా డీల్ చేస్తాడు, ఆయన సరిగ్గా చూసుకుంటే, ఆయన హ్యాపీగా ఉంటే ఇంకెవరిని అమెరికాలో చూసుకోక్కర్లేదు, ప్రపంచంలో కూడా ఎవరిని చూసుకో. అమెరికాకు తన కుటుంబానికి డబ్బు కావాలి, ఇదే ట్రంప్ లక్ష్యం. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే యుఎస్ ఎయిడ్ సహా పేదలకు, పేద దేశాలకు మేలు చేసే అన్ని కార్యక్రమాలను ఆపేశారు. యాపిల్ కంపెనీని సైతం భారత్లో ప్లాంట్ పెట్టకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖతార్లో జరిగిన సమావేశంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో భేటీ అయి అసలు ఇండియాలో కంపెనీ పెట్టొద్దన్నారు. చైనాపై భారీగా టారిఫ్లు విధించడం, అమెరికాతో దానికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాల నేపథ్యంలో యాపిల్ అప్రమత్తమైంది. అగ్రరాజ్యానికి అవసరమైన ఐఫోన్లు మొత్తాన్ని భారత్లో తయారు చేయించి ఎగుమతి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది తెలుసుకున్న ట్రంప్ మోకాలడ్డుతున్నారు. అంటే ప్రపంచాన్ని అమెరికా దోచుకున్నా తప్పులేదు గాని వేరే దేశం మాత్రం బాగుపడకూడదు అన్నదే ట్రంప్ లక్ష్యం. And we have Apple, as you know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend, I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest, one of the highest tariff nations in the world. It's literally charges no tariff. So we go from the highest tariff, you couldn't do business in India, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest and now they're saying no tariff. But I said to... ఖతార్ రాజకుటుంబం తనకు అత్యాధునిక విమానాన్ని బహుమతిగా ఇస్తానంటే అంగీకరించకుండా ఉండేందుకు తానేమీ మూర్ఖుణ్ణి కాదన్నారు డొనాల్డ్ ట్రంప్. విమానం అందుకోవడం అన్నది గొప్ప విషయంగా ట్రంప్ అభివర్ణించారు. ఈ గిఫ్ట్ ద్వారా ఖతార్ రాయల్ ఫ్యామిలీ ఏమైనా లబ్ధి పొందనుందా, భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయా అనే విషయాలను ఆయన కొట్టిపారేశారు. ఉచితంగా ఖరీదైన విమానాన్ని ఇస్తున్నప్పుడు వద్దనడమేంటన్నారు. అధ్యక్ష కాలం ముగిసిన తర్వాత ఈ విమానాన్ని వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటారా అని ఒక విలేఖరి అడగడంతో అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీగా వద్దు, $1 బిలియన్ చెల్లిస్తానని వారికి చెప్పాలా అంటూ మండిపడ్డారు. ఇది చాలా ట్రంప్కు డబ్బుపై ఎంత ఆశందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ట్రంప్ ఆగర్భ శ్రీమంతుడు. ఈయన తండ్రి సైతం న్యూయార్క్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే సంపాదించారు. అయినా అమెరికా అధ్యక్షునికి డబ్బు పిచ్చి పోలేదు. అందుకే అమెరికా వచ్చే వారి కోసం గోల్డెన్ వీసా పాలసీ పెట్టారు. 44 కోట్లు పెట్టుబడి పెడితే చాలు, ఎవరికైనా అమెరికా పౌరసత్వం ఇచ్చేస్తానంటూ గోల్డ్ కార్డులు ప్రవేశపెట్టారు.